హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను లాస్ట్ ఇయర్ 2023లో నేను అగారా కంపెనీది ఎయిర్ ఫ్రైయర్ 12 లీటర్ కెపాసిటీది 8,000 రూపీస్ పెట్టి కొన్నాను అనమాట. చాలామంది కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు ఇది వర్తా కొనొచ్చా లేదని. మీ డీటెయిల్గా దీని గురించి చెప్తాను. ఇప్పుడు మీరు కొనొచ్చా కొనకూడదని. పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, కానీ నేను వాడిన 4 నెలలకే ఇలాగా మొత్తం ఫ్రంట్ డోర్ అంతా రెస్ట్ లాగా వస్తుంది అనమాట. అంటే రెస్ట్ అంటే చేతికి పట్టుకుంటే రెస్ట్లా తగదు, కానీ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. తర్వాత దీన్ని కస్టమర్ కేర్ కాల్ చేస్తే, ఇక్కడ సర్వీసింగ్ అంటే ఎక్కడ లేదు, చెన్నైలో ఉంది. కస్టమర్ కేర్ కాల్ చేస్తే కస్టమర్ కేర్ అక్కడి నుంచి నాకు ఫ్రంట్ డోర్ ఒకటే పంపించారనమాట. ఆ తర్వాత ఫ్రంట్ డోర్ కూడా కొన్ని రోజులు పాడవుతుంది, పైన టాప్ కూడా పాడైందనమాట. దీన్ని చాలా ఫైట్ చేస్తే ఒక నెల తర్వాత నాకు రిటర్న్ పికప్ ఇలాగా, అంటే బయట కొరియర్ నుంచి పట్టుకెళ్ళాడు. చూడొచ్చు వీడియోలోనే ఈ విధంగా రెస్ట్ వచ్చిందన్నమాట. తర్వాత దాన్ని మళ్ళీ 1 మంత్ తర్వాత నాకు డెలివరీ వచ్చిందన్నమాట. 1 మంత్ ఒక 25 డేస్. ఆ డెలివరీ రావడానికి కూడా నేను చాలా కాల్ చేస్తే కరెక్ట్గా రెస్పాండ్ అనేది కూడా ఎవరెవరు. తర్వాత డెలివరీ వచ్చింది. లోపల ఐటమ్స్ అన్నీ ఆధార ఉన్నాయి, కానీ ఓన్లీ నాకు బాడీ ఒకటే పంపించారన్నమాట. వీళ్ళు కొత్త పీస్ పంపించారన్నమాట. నేను కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తాను ఇవన్నీ. అంటే సర్వీసింగ్ అయితే చాలా పూర్ అండి. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఇది అందరికీ అలా అవుతుంది అంటే చెప్పలేము, నాకు మట్టుగా అయితే అలా జరిగింది. దీని ఎంఆర్పి చూడొచ్చు, 19,999 రాశారు. ఇలా డబుల్ ప్యాకింగ్తో వస్తుంది. ఫస్ట్ టైం కూడా అలాగే వచ్చింది అమెజాన్ నుంచి. ఒకసారి చూద్దాం ఏంటంటే యాక్సెసరీస్ వస్తాయి ఇందులో లోపల. తర్వాత మీరు కొనొచ్చా లేదని కూడా నేను చెప్తాను. ఇంటర్నల్లో ఉండే యాక్సెసరీస్ అయితే క్వాలిటీ ఏం ప్రాబ్లం అవ్వలేదు, కానీ బయటది అయితే ఇలా రెస్ట్ పడడం అనేది అయింది. ఎందుకంటే అమెజాన్లో కొంతమంది కామెంట్స్ కూడా ఇదే విధంగా పెట్టారు. ఈ ప్రోడక్ట్ అయితే చైనాది, ఇండియాలో అగారా కంపెనీ పేరుతో అమ్ముతున్నారు. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం కొత్త పీసే పంపించారన్నమాట. టోటల్ ప్యాకేజ్ అంతా పంపించారు. నేను దీనికి ఎక్స్టెండ్ వారంటీ కూడా చేయించాను. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఎక్స్ట్రా, 2 ఇయర్స్ ఇంటర్నల్ వారంటీ వస్తుంది దాంతోపాటు. తర్వాత నేను 2 ఇయర్స్ ఎక్స్ట్రా కూడా చేయించాను. ఇప్పుడు మీరు కొత్తది పంపించారు, స్టిల్ 1 మంత్ అయింది. యూజ్ అయితే తక్కువ చేశాను, కానీ రెస్ట్ అయితే ఇప్పుడు కొంచెం ఇంకా రాలేదు. చూద్దాం ఇది కూడా అలా రెస్ట్ వస్తుందో లేదో అని. లేదంటే ఒక బ్యాచ్ దాంట్లో ప్రాబ్లం ఏంటి తెలీదు. లోపల మనకి ఇటుగా ప్యాకింగ్తో వస్తాయి. యాక్సెసరీస్ చాలా బాగుంటాయి ఇది లోపల. దీని బాస్కెట్ కానీ, తర్వాత ఇది మన ఫుల్ గ్రిల్ పెట్టుకోవడానికి, ఇవన్నీ యాక్సెసరీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ సెంటర్లో మనం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి అటు ఒకటి పెడితే ఫుల్ చికెన్ అంతా కూడా గ్రిల్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ లేకుండా మనం ఆల్రెడీ నేను కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తాను, నా ఛానల్లో ఉంటాయి, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఎలా కుక్ అవుద్దని. ఇవి కబాబ్స్ అనమాట. మనం పొలంలో ఇందులో పెట్టుకుంటే సర్కిల్లో తిరుగుతుంటుంది. ఇది మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏమైనా సరే ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలంటే ఇందులో వేసుకోవాలి. దీనికి ఒక హ్యాండిల్ కూడా ఇస్తారు. జస్ట్ ఇలా క్లోజ్ చేసి, హీట్గా ఉంటుంది కదా, మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. అటాచ్మెంట్ అన్నీ బాగుంటాయి, చూడొచ్చు మీరు. ఇంటర్నల్ అటాచ్మెంట్ అయితే మటుగా ఏమీ కూడా పాడవలేదు. ఈ స్టిక్స్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ ఇవి. మరి ఫ్రంట్ డోరే ఎందుకు అలాగని చెప్పలేం. ఒక మనకి ఇది ఇచ్చారు, గ్లౌజ్ ఒకటి పట్టుకోవడానికి. తర్వాత వారంటీ కార్డు అన్నీ ఉన్నాయి, కానీ దానికి ఒక వాట్సాప్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇస్తారు. దాంట్లో మన రిజిస్ట్రేషన్ అవి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి. పర్సన్ వచ్చి రిపేర్ చేయడం అనేది ఇంపాసిబుల్. మ్యాక్సిమం నాకు తెలిసి వీళ్ళు రీప్లేస్ చేస్తారన్నమాట. చూడొచ్చు ఈ విధంగా లోపల అటాచ్ చేసుకోవచ్చు మనం. ఇవి ట్రేలు అనమాట, 2 మీరు కింద ఒకటి, తర్వాత డోర్ వేస్తే ఇది ఒక జాలీ టైప్లోది. ఇవన్నీ పాత అనమాట. చూడవచ్చు, ఇది ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోతుంది. క్వాలిటీ వైజ్ అలాగే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఎక్స్ట్రా నా దగ్గర ఉండిపోయేవి, వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇవన్నీ ఫుల్ గ్రిల్కి మనం ఇందులో పెట్టి చేసుకోవడానికి అనమాట చికెన్. కొన్ని అయితే నేను యూజ్ చేయలేదు. దీంట్లో ఫుడ్ వేడి చేసుకోవచ్చా అంటే, మనం ఫుడ్ వేడి చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి. అది మైక్రోవేవ్లో అయితే చాలా ఫాస్ట్గా అవుద్ది. ఇందులో మనం ఏమైనా సరే పాప్కార్న్స్ లాంటివి ఏమైనా వేసి అవి ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఫుడ్ వేడి చేయడానికి చాలా టైం పడుతుంది. ఏమైనా కుక్ చేయడానికి కేక్ కానీ
లేదంటే గ్రిల్ చికెన్ కానీ ఆల్రెడీ నేను తందూరి చికెన్ ఒకటి చేశాను ఎయిర్ ఫ్రైర్ది, తక్కువ ఆయిల్తో. ఆ వీడియో నా ఛానల్లో ఉంటుంది, లింక్ కూడా డిస్క్రిప్షన్ చూస్తాను. ఈ విధంగా అటాచ్ చేయొచ్చు అనమాట. ఇవి చూడండి, సర్వీస్ అయితే లేదు దీనికి. ప్రోడక్ట్ వర్కింగ్ కండిషన్ అయితే చాలా బాగుంటుంది, కానీ సర్వీస్ అనేది చాలా ప్రాబ్లం దీనికి. ఇది కూడా మరి ఇలాగే అవుద్దా, రేపు ప్రాబ్లం వస్తుందో నేను ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి, కానీ ప్రాబ్లమ్స్ అయితే కొంతమందికి ఇలా వచ్చాయన్నమాట. రివ్యూస్ 4.3, 4.2 ఉంటాయి అమెజాన్లోని. నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొత్త పీస్ కూడా ఎలా ఉందో మీకు అప్డేట్ ఇస్తాను. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.